కడపలో భారీ స్కామ్ బయటపడింది. నిర్వాసిత మహిళలకు సాయం పేరుతో లక్షల్లో దోపిడీ జరుగుతుంది. భర్త లేని ఒంటరి మహిళలకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వ నిధులతో సరస్వతి అనే మహిళ ఆశ్రమం నిర్వహిస్తుంది. కొన్నాళ్లుగా ఆశ్రమం పేరుతో ప్రభుత్వ నిధులు దోపిడీ చేస్తుంది. ఆశ్రమంలో 99 మంది నిర్వాసితులు ఉన్నట్లు రికార్డులు సృష్టించింది. కొంతమంది ఫిర్యాదు మేరకు నిర్వాసిత కేంద్రాన్ని మహిళా కమిషన్ చైర్పర్సన్ శైలజ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్వాహకులు తప్ప మహిళలు లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతిపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని శైలజ తెలిపారు. అవినీతిపై వెంటనే విచారణ జరపాలని కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. It's being managed at a lower level. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అదే. ట్యాక్స్తో కట్టే డబ్బులు నిజంగా సర్వీస్ చేసే వాళ్ళు అయితే అక్కడ లేరండి విజయవాడ. నేను 100% గ్యారంటీ మెసేజ్ అప్డేట్ 99 మెంబర్స్ ఇదే కదా. కడపలో భారీ స్కామ్ బయటపడింది. నిర్వాసిత మహిళలకు సాయం పేరుతో లక్షల్లో దోపిడీ జరుగుతుంది. భర్త లేని ఒంటరి మహిళలకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వ నిధులతో సరస్వతి అనే మహిళ ఆశ్రమం నిర్వహిస్తుంది. కొన్నాళ్లుగా ఆశ్రమం పేరుతో ప్రభుత్వ నిధులు దోపిడీ చేస్తుంది. ఆశ్రమంలో 99 మంది నిర్వాసితులు ఉన్నట్లు రికార్డులు సృష్టించింది. కొంతమంది ఫిర్యాదు మేరకు నిర్వాసిత కేంద్రాన్ని మహిళా కమిషన్ చైర్పర్సన్ శైలజ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్వాహకులు తప్ప మహిళలు లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతిపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని శైలజ తెలిపారు. అవినీతిపై వెంటనే విచారణ జరపాలని కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. ఎవరూ లేరు. ఎవరైతే దీన్ని నడుపుతున్నారో ఆమెకు ఫోన్ చేస్తే విజయవాడ వెళ్ళాను వాళ్ళని తీసుకొని అని చెప్తున్నారు. ఎంతమంది అంటే 26 అంటున్నారు. 31వ తారీఖు వాళ్ళు 83 పైన కింద కలిపి. ఈ రోజు అడిగితే ఇక్కడ వార్డెన్ ఏమో 35 అంటది, ఆమెమో 26 అంటది. ఆ 26లో పెద్దవాళ్ళు ఎందరు పిల్లలు ఎంతారంటే అది కూడా తెలియదండి. అంటే నంబర్ తేడా చూడండి. 4 రోజుల్లో లోపలికి వెళ్ళి చూస్తే మొత్తం దుమ్ము కొట్టుకుపోయి ఎవరు కూడా ఇక్కడ 4 రోజుల క్రితం ఉన్న ఆనవాళ్ళు కూడా కనపట్లేదు. అంటే ప్రభుత్వాన్ని మోసం చేసి ప్రభుత్వాలు ఆడపిల్లలు ఎవరైనా అవసరంలో ఉన్నప్పుడు అన్యాయానికి గురైనప్పుడు ఇలాంటి హోమ్స్ ఎందుకు పెడుతున్నారండి? డబ్బులు ఎక్కువయ్యా. ఆడపిల్లలకి సహారా ఉండాలి, ఆసరా ఇవ్వాలి. వాళ్ళకి ఎటు గృహహింస కానివ్వండి, లేకపోతే ట్రాఫికింగ్ కేసులు కానివ్వండి, షెల్టర్ లేని వాళ్ళకి ఆడపిల్లలకి ఇలాంటి శక్తి సదన్స్ క్రియేట్ చేసి దాదాపు నెలకి ఇక్కడ ఒక ఆడపిల్ల ఉంటే ఆడపిల్ల మీద 5,000 ఖర్చు పెడుతున్నారు నెలకి. అంటే ఈమె చెప్పిన లెక్క ప్రకారం 100 అయితే నెలకు 5 లక్షలు. కానీ ఎక్కడా కూడా నంబర్ తెలియట్లేదు, ఉన్నట్టు కూడా కనపట్ల. రిజిస్టర్లు చూపించమంటే ఆమె ఇంట్లో ఉన్నాయి లాక్ అండ్ కీలో, ఆఫీస్లో లేకుండా లాక్ అండ్ కీలో తాళాలు ఉన్నాయి. రేపు పొద్దున వస్తున్నాను, నేను అక్కడ ఉన్నానని చెప్తుంది. ఫోన్ చేస్తే మొదట ఫోన్ ఎత్తింది, ఆ తర్వాత నుంచి ఫోన్ ఎత్తట్లేదు, చేయట్లా. ఇది ఇక్కడ పరిస్థితి. అవన్నీ మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఎందుకంటే ఒక్కొక్కసారి కింద లెవెల్లో జరుగుతుంటే పై వరకు కూడా రావు. ఇది చిన్న అమౌంట్ కాదండి. నెలకు 5 లక్షలు అంటే దాదాపు 60 లక్షలు. ఇది నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి పెడితే ప్రభుత్వం ఇంత ఖర్చు పెడుతుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడపిల్లలకి ఆసరాగా ఉండాలి, నీడివ్వాలి వాళ్ళ అవసరాలు అని చెప్తే ఇలా ప్రభుత్వాలను మోసం చేసి దీనివల్ల ఏంటి, నిజంగా సర్వీస్ చేసే వాళ్ళని కూడా అందరినీ ఒక తాటి కింద కట్టేస్తున్నారు. అది చాలా తప్పు. దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఆల్రెడీ ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా పిలిచాం. వాళ్ళు కూడా చూశారు దీని కండిషన్ ఎలా ఉంది మొత్తం అంతా కూడా. సో వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చి దీని మీద యాక్షన్ అయితే తీసుకుంటాం మేము. రైట్. ఇటు కడపలో అయితే కొన్నాళ్లుగా ఆశ్రమం పేరుతో ప్రభుత్వ నిధులైతే దోపిడీ చేస్తుంది సరస్వతి అనే మహిళ. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్, ఇటు ప్రభుత్వ నిధులనైతే దుర్వినియోగం చేస్తుంది, అసలు ఎన్ని నెలలుగా ఈ ఆశ్రమం నిర్వహిస్తుంది, సరస్వతి ఏమంటుంది? థ్యాంక్ యూ శాలిని. భర్త లేనటువంటి ఒంటరి మహిళలు, అలాగే ఇతర నిరాదరణకు గురైనటువంటి మహిళలకు చేయూతనందించేందుకు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసినటువంటి శక్తి సదన్లపై తీవ్రమైనటువంటి అవినీతి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ అయినటువంటి రాయపాటి శైలజ అధికార వర్గాలకు గాని అటు శక్తి సదన్ నిర్వాహకులకు గాని తెలియకుండా నేరుగా విజయవాడ నుంచి కడపకు చేరుకోవడం జరిగింది. అయితే కడపలో ఈ రకమైనటువంటి 2 సదన్లు ఎక్కడ నిర్వహిస్తున్నారనేటువంటి సమాచారాన్ని సైతం
తాను కడపలో ఉన్నానంటూ కూడా చెప్పకుండా ఐసిడిఎస్ అధికారి అయినటువంటి రమాదేవిని ఫోన్ ద్వారానే శైలజ తెలుసుకోవడం జరిగింది. అందుకు సంబంధించినటువంటి అడ్రస్ ను తెలుసుకొని ఈ రకమైనటువంటి సదన్లు ఎక్కడ నిర్వహిస్తున్నారు అనేటువంటి అడ్రస్ కు నేరుగా శైలజ అక్కడికి వెళ్లారు. ఆ ప్రాంతమైనటువంటి వివేకానంద నగర్ కు చేరుకొని అక్కడ ఒకే అడ్రస్ తో కూడినటువంటి ఒకే ఇంట్లో 2 శక్తి సదన్లు నిర్వహిస్తున్నట్లుగా రాయపాటి శైలజ తెలుసుకొని ఈ విషయంపై తీవ్రమైనటువంటి ఆశ్చర్యంతో పాటు విస్మయానికి గురయ్యారు. ఈ విధంగా నిరాదరణకు గురైనటువంటి ఒంటరి మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఆశ్రయ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ ఆశ్రయ కేంద్రాల్లో ఎన్నో నెలలుగా అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నటువంటి సమాచారం రాష్ట్ర రాజధానిలోని మహిళా కమిషన్ అయినటువంటి చైర్పర్సన్ రాయపాటి శైలజకు ఇటీవల కొంతకాలంగా అటువంటి అవినీతి ఆరోపణలే ఆమెకు చేరుకుంటున్నాయి. దీంతో ఈ విషయం ఏంటో తెలుసుకోవాలని నేరుగా అక్కడికి అధికారులకు తెలిసి గాని తర్వాత అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులకు తెలిస్తే ఆ విషయం బయట పడకపోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఆమె ఆకస్మికంగా కడపకు చేరుకున్నారు. సదరు నిర్వాహకులైనటువంటి మూల సరస్వతి అక్కడ లేకపోవడంతో ఆమెకు ఫోన్ చేయడం కూడా జరిగింది. అయితే సరస్వతి తాను విజయవాడలో ఉంటున్నానట్టు చెప్పుకుంటూ రావడం విశేషంగా మనం చెప్పుకోవచ్చు. అయితే చైర్పర్సన్ కు ఈ విషయాలన్నీ అక్కడ తెలుసుకోవడానికి చాలా సమయమే కాదు, కొంత సమయం మాత్రమే అక్కడ ఏం జరుగుతుందో అనేటువంటి విషయాలు కూడా పూర్తిగా తెలిసిపోయాయి. దీంతో చైర్పర్సన్ శైలజ అక్కడ ఉన్నటువంటి దస్త్రాలను అంటే రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. శక్తి సదన్ లో దాదాపుగా 99 మంది ఉంటున్నట్టు కూడా అంటే అక్కడ ఉన్నటువంటి శక్తి సదన్ లో 99 మంది ఆశ్రయం పొందుతున్నట్లుగా కూడా రికార్డులో వివరాలున్నాయి. అయితే రాయపాటి శైలజ అక్కడికి విజిట్ కు వచ్చినటువంటి సమయంలో ఆ ఆశ్రయ కేంద్రాల్లో కేవలం ఒక్కరు కూడా లేకపోవడము ఆమెను ఆశ్చర్యపరిచింది. చైర్పర్సన్ విస్మయానికి గురి చేసింది. ఇక్కడ జరిగేటువంటి తంతు అంతా బోగస్ గా నిర్ధారించారు. అదే సమయంలో రాయపాటి శైలజ మరిన్ని వివరాల కోసము సరస్వతిని ఫోన్ చేయగా ఆమె స్పందించకుండా ఉండిపోవడము విశేషంగా చెప్పుకోవచ్చు. అలాగే ఒక్క నిరాదరణకు గురైనటువంటి మహిళ అక్కడ లేకపోయినా కూడా నెలకు దాదాపుగా 5 లక్షల బిల్లు చేసుకుని స్వాహా చేస్తున్నట్లుగా ఆమె విచారణలో తేలింది. ఈ విషయాన్ని వెంటనే కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తున్నట్టు కూడా మనకు రాయపాటి శైలజ చెప్పుకురావడం విశేషంగా చెప్పుకోవచ్చు. శాలిని. రైట్, థ్యాంక్ యూ హుసేన్. పేపర్